హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 24th నవంబర్ రోజు ఎస్ఎస్సి జీడీ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై టు కవర్ 10 to 15 మోడల్స్ అంటే 10 to 15 క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ వాచ్, ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ ₹330 there is a loss of 10%. At what price it should be sell in order to gain a profit of 10%? సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీదనే కంప్లీట్ సొల్యూషన్ డిపెండ్ అయి ఉంటుంది, కంప్లీట్ నీ టైం సేవింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఆన్ సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 360 రూపీస్కి అమ్మిండు. అమ్మినాక రిజల్ట్ ఏమొచ్చింది? దెర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 10%, 10% లాస్ అని తెలిసింది. ఎట్ వాట్ ప్రైస్ ఇట్ షుడ్ బి సెల్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%? ఒకవేళ 10% లాభం రావాలి అనుకుంటే ఎంత శాతానికి ఎంత రేటుకి అమ్మాలి? సో ఎంత రేటుకి అమ్మాలి అంటాడు, ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కానీ మనం 100% అనుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కానీ ఏమనుకోవాలి? 100% అనుకోవాలి. సో ఏమన్నాడు? దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 10%. సో కాస్ట్ ప్రైస్ మీద 10% లాస్ వచ్చింది. లాభం వచ్చినా నష్టం వచ్చినా కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చేయాలి. 10% లాస్ వచ్చింది, 90% కమ్మినట్టు. 20% లాస్ వచ్చింది, 80% కమ్మినట్టు. 10% ప్రాఫిట్ వచ్చింది, 110% కమ్మినట్టు. 25% ప్రాఫిట్ వచ్చింది, 125%కి అమ్మినట్టు. దీన్ని బట్టి మనం కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90% అవుతుంది. ఎందుకంటే దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 10%, అంటే 90% రేటుకి అమ్మిండు, 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మిండు. ఆ 90% ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ 90%, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ 360, ఓకేనా? హీ వాంట్స్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. వాడు 10% ప్రాఫిట్కి అమ్ముదాం అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ 10% లాస్కి అమ్మిండు. ఆ 10% లాస్ అనేది కాస్ట్ ప్రైస్కి వెళ్ళి 90% అవుతుంది. ఆ 90% వాల్యూ 360 అవుతుంది. వాట్ హీ ఎక్స్పెక్టెడ్? 10% ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్. ప్రాఫిట్ దేని మీద? కాస్ట్ ప్రైస్ పైన. కాస్ట్ ప్రైస్ ఎంత శాతం? 100%. సో 10% లాభం అంటే ఎంత కమ్మాలి? 110% కమ్మాలి. 90% వాల్యూ 360 అయితే 110% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ జస్ట్ 360 ఇంటూ 110 డివైడెడ్ బై 90. క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 గెట్స్ క్యాన్సల్. 9 ఎక్కని 9, 9 4 36, 4 11 44, 0 440 is the 440 should be the selling price if he wants to gain 10% ప్రాఫిట్. వానికి 10% లాభం రావాలి అంటే ఎంత శాతానికి అమ్మాలి? ఎన్ని రూపాయలకు అమ్మాలి? 440కి అమ్మాలి. కొందరు ఏమంటారంటే 90% 360 అయితే 100% ఎంత అంటారు. 100% 400 అయితే 110%. ఇదంతా అవసరం లేదు మనకు. ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోవాలి? ఏమి ఇచ్చిండు? 90% వాల్యూ ఇచ్చిండు. ఏం కనుక్కోవాలి? 110% వాల్యూ కనుక్కోవాలి. 90% 360 అయితే 110% ఎంత? వెరీ సింపుల్. అవర్ ఆన్సర్ ఈజ్ 440, ఆప్షన్ సి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఏ మ్యాన్ కంప్లీట్స్ 2/9 ఆఫ్ వర్క్ ఇన్ 6 days, then how many more days will require to complete the remaining work? Okay na? If a man completes 2/9 of work in 6 days, okay na, then how many more days will require to complete the remaining work అంటాడు. సో ఏమంటాడంటే 2/9 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఫ్రెండ్స్? 6 days పట్టింది. అయితే రిమైనింగ్ వర్క్ చేయడానికి అంటే మిగిలిన పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. వెరీ సింపుల్. సో టోటల్ వర్క్ అనేది 9 parts. అందులో 2 parts కంప్లీట్ అయింది. 2 parts కంప్లీట్ చేయడానికి 6 days పట్టింది. 2 parts కంప్లీట్ చేయడానికి 6 days పట్టింది. 9 parts కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? రైట్. సో 2 parts కంప్లీట్ చేయడానికి 2 3 6 days. 2 3 6 days. అలాగే 9 3 21 days. కానీ
27 9 3 జా 27 డేస్. సో 27 డేస్ అనే ఆప్షన్ ఉంది. నువ్వు కనుక డి ఆప్షన్కి వెళ్తే మాత్రం రాంగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, సో క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ మోర్ డేస్ విల్ రిక్వైర్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. ఓకేనా, ఈ 27 డేస్ అనేది మొత్తం వర్క్ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే మనం టోటల్ వర్క్ 9 పార్ట్స్ అనుకున్నాం. సో 9 3 జా 27 అనేది టోటల్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అనేది ఎన్ని డేస్, 27 డేస్. ఆ 27 డేస్లో ముందే 6 డేస్ వర్క్ అయిపోయింది. సో కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత, 21 డేస్. సో ఇట్ విల్ టేక్ 21 more days to complete the remaining work. So option C is the perfect answer. So please be careful. The next question, third question is, it is based on simplification. So 956 plus 479 whole square plus 956 minus 479 whole square divided by 956 into 956 plus 479 into 479. దీన్ని క్యాలిక్యులేట్ చేసిన మనతోటి కాదు, బట్ ఏం కావాలి మనకు, వీ నీడ్ ఏ షార్ట్ కట్. సో ఆ షార్ట్ కట్ ఏందో ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 956 కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 479 అనుకొని ఎక్కడైతే 956 ఉందో అక్కడ ఏ అప్లై అయ్యి, ఎక్కడైతే 479 ఉందో అక్కడ బి అప్లై అయ్యి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని రిజల్ట్ ఏమొస్తుంది బాస్ అంటే, రైట్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సారీ ఇక్కడ ప్లస్సే ఉంది, రైట్. సో నెక్స్ట్ ప్లస్ ఏమన్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఎందుకు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab గెట్స్ క్యాన్సల్, డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ద రిజల్ట్ ఈస్ 2. బి ఆప్షన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఏంది ఇది, సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ రాదు, ఆన్సర్ వస్తుంది కానీ మనతోటి కాదు, అది టైం వేస్ట్ ముచ్చట. సో కాబట్టి ఏం చేయాలి, సో మనం ఒక ఫార్ములా బేస్డ్ ఏదైతే ఉందో దానిలో కన్వర్ట్ చేసుకోవాలి. ఫార్ములా బేస్డ్ కన్వర్ట్ చేసుకుని అసలు దీంతో మనకు సంబంధమే లేదు, జస్ట్ మన ఆన్సర్ ఈస్ 2. ఓకేనా, రైట్. నౌ ద ఫోర్త్ క్వశ్చన్, డిస్కౌంట్ ప్రాబ్లం. ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 37.5% an article is sold for 1200. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో యాక్చువల్గా ఎంఆర్పి మీద మనం డిస్కౌంట్ ఇస్తాం. ఎప్పుడు కానీ మనం డిస్కౌంట్ ఇస్తున్నామంటే దేనిపైన ఇస్తాం, ఎంఆర్పి పైనే డిస్కౌంట్. ఆల్వేస్ డిస్కౌంట్ విల్ బీ గివెన్ ఆన్ ఎంఆర్పి ఓన్లీ. కండిషన్ నోట్ డౌన్ చేసుకో, ఆల్వేస్ డిస్కౌంట్ విల్ బీ గివెన్ ఆన్ ఎంఆర్పి ఓన్లీ. ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 37.5 అనుకుంటున్నాను నేను. After a discount of 37.5%, an article is sold for 1200. What is the market price of the article? Right. So ఎంఆర్పీలకి వెళ్ళి డిస్కౌంట్ తీసేస్తే వచ్చిందని ఏమంటాం మనం, సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఎంఆర్పి ఎప్పుడు కానీ మనం 100% అనుకుంటాం. ఆ 100%లకి వెళ్ళి డిస్కౌంటు 37.5% డిస్కౌంట్ తీసేస్తే 100 మైనస్ 37.5 ఈజ్ ఈక్వల్స్ టు 62.5%. అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అండ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 1200 అంటే 62.5% ఈక్వల్స్ టు 1200 అయితే ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. 62.5% 1200 అయితే 100% ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 1200 into 100 divided by 625 is equals to, ఓకేనా,
25 స్క్వేర్ అనేది 625, 25 యొక్క స్క్వేర్ 25 జా 625, 25 4 జా 100, 25 జా 25 4 జా, మళ్ళీ 25 1 జా 25 4 జా, నెక్స్ట్ ఏమున్నది 25 4 జా 100, నెక్స్ట్ 200 ఉన్నది. సో నెక్స్ట్ 200 ఉన్నది. రైట్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది, జస్ట్ చెప్తా ఏంటంటే అది ఏం లేదు. రైట్, సో 62.5% 1200 అయితే 100% వాల్యూ ఎంత? 62.5% అంటే ఇగో 1200 ఇంటూ 100 డివైడెడ్ బై 62.5 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ పాయింట్ పోవాలంటే పైన 0 వస్తుంది, పాయింట్ పోవాలి అంటే పైన మనం 0 పెట్టుకోవాలి. రైట్, 25 జా 625, 25 జా 625, 25 4 జా 100, 0కి 0, 25 1 జా 25, 25 4 జా 100, నెక్స్ట్ 200 మిగిలింది, 25 8 జా 200, 48 4 జా 48ని డబుల్ చేస్తే 96, 96ని డబుల్ చేస్తే 192, దట్ ఈస్ 1920. సో ఎంఆర్పి ఎంత? 1920. దాని ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 37.5 డిస్కౌంట్ ఇచ్చిండు. సో డిస్కౌంట్ ఏంగా వచ్చింది ఏంటిది 1200కు అమ్మిండు. సో ద ఆన్సర్ ఈస్ 1920. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. A student has to obtain 33% of the total marks to pass. He got 25% of the total marks and failed by 40 marks. The number of total marks is. So a student has to obtain 33% of total marks to pass. So వాడు పాస్ కావాలంటే మనకు 33% మార్కులు రావాలి. He got 25% of total marks and failed by 40 marks. 33% ఆఫ్ మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. ఒక అభ్యర్థికి, ఒక స్టూడెంట్కి 25% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, స్టిల్ ఫెయిల్ అయ్యిండు. ఫెయిల్డ్ బై 40 మార్క్స్ అంటే 45 మార్క్స్ తక్కువ 40 మార్క్స్ తక్కువ రావడం వల్ల, 40 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. ద నెంబర్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఈజ్ అని అన్నాడు, ఆప్షన్స్ ఇచ్చిండు. పాస్, ఫస్ట్ పాస్ కావాలంటే 33% మార్కులు రావాలి. ఒక స్టూడెంట్కి 25% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, స్టిల్ ఫెయిల్ అయ్యిండు. ఎన్ని మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యిండు? 40 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. సో ఈ కరోనా టైం కాబట్టి వాళ్ళ టీచర్ దయతో ఏం చేసింది, ఆ 40 మార్క్స్ యాడ్ చేసింది. వాడికి వచ్చిన మార్కులు ఎంత? 25% ఆఫ్ టోటల్ మార్క్స్ వచ్చినాయి. కానీ వాడు పాస్ కావాలంటే 33% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి. రైట్, సో ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి? పాస్ పర్సంటేజ్ కంటే 40 మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో వాళ్ళ టీచర్ ఆయనతో 40 మార్క్స్ యాడ్ చేసింది. ఇప్పుడు ఏమవుతాడు మనోడు? పాస్ అవుతాడు. 25%కు 40 మార్క్స్ కలిపితే పాస్ అవుతాడు. సో పాస్ అయిండు అంటే ఎంత శాతం మార్కులు వచ్చినట్టు? 33% మార్కులు వచ్చినట్టు. రైట్, ఈ 25% అడిగిపోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 33% మైనస్ 25% ఈజ్ ఈక్వల్స్ టు 40. 30 మూలకెళ్ళి 20 అయిపోతే ఎంత? 8%. 8% 40 అయితే మనకు మ్యాక్సిమం మార్క్స్ ఆర్ టోటల్ మార్క్స్ మనం ఎప్పుడు కానీ ఏమనుకుంటామంటే 100% అనుకుంటాం. 100% అనుకుంటాం. 8% 40 అయితే 100% ఎంత? రైట్, 40 ఇంటూ 100 డివైడెడ్ బై 8 క్రాస్ మల్టిప్లికేషన్. రైట్, 8 1 जा 8 5 जा 5 into 100 500 marks. So maximum marks 500 marks. Option C is the perfect answer. Okay na, please note down.